హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు సీన్ భార్య చేసిన తప్పుకు భర్త ఇచ్చే స్వీట్ పనిష్మెంట్. అంజలి కిచెన్‌లో పని చేసుకుంటూ ఉంది. వంటంతా అయిపోయింది. నైట్ డిన్నర్ అంతా డైనింగ్ టేబుల్ మీద సర్దింది. కానీ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గుమ్మం వైపు చూస్తుంది. అంజలి అత్తామామలు హాల్‌లో కూర్చొని ఉన్నారు. ఆడపడుచు తన పిల్లలు కూడా ఉన్నారు. అంజలికి పెళ్లయి 2 ఇయర్స్ అవుతుంది. 10 నెలల బాబు ఉన్నాడు. భర్త రామ్. రామ్ చాలా స్ట్రిక్ట్‌గా. రామ్ ఇంట్లో ఉంటే ఇల్లంతా లైబ్రరీలా ఉంటుంది. రామ్ బిజినెస్ మ్యాన్. చాలా తెలివైనవాడు, టాలెంటెడ్. బిజినెస్‌లో తనని బీట్ చేయడం చాలా కష్టం. రామ్ ఇంట్లో ఉంటే పెద్దరాయుడు ఇంట్లో ఉన్నంతగా ఫీల్ అవుతారు అంతా. అంజలికి రామ్ కోపం అంటే చాలా భయం. ఎందుకంటే రామ్‌కి కోపం వస్తే అవతలి వాడికి భయంతో హార్ట్‌అటాక్ వస్తుంది. అలా ఉంటుంది రామ్ ట్రీట్మెంట్. రామ్ తల్లి రామ్‌కి ఫోన్ చేసి పండక్కి ఇంటికి రండి అని అంటే అంజలిని, బాబుని తీసుకొని రామ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. అలాగే అంజలి ఆడపడుచుకు పెళ్ళయి 2 పిల్లలు. తను కూడా వచ్చింది. ఇంట్లో అంతా పండగ వాతావరణం నెలకొంది. ఉదయమే రామ్ బయటకు వెళ్తూ అంజలిని పిలిచి ఈ ఫైల్ జాగ్రత్త చెయ్యి. చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని ఒక ఫైల్ ఇచ్చి వెళ్ళాడు. ఇల్లంతా పిల్లల కేరింతలతో హడావిడిగా ఉంది. అంజలి అత్తామామ కానీ ఆడపడుచు కానీ చిన్న మాట కూడా అనరు. వాళ్ళకి అంజలి అమాయకురాలు అని, రామ్‌ని భరించడం చాలా కష్టం అని అంజలిని ప్రేమగా చూసుకుంటారు. అంజలి వాళ్ళ ఆడపడుచు పెళ్ళై 2 పిల్లలున్నా సరే రామ్‌ని చూస్తే వామ్మో హిట్లర్ అని గజగజ వణికిపోతుంది. రామ్ ఇంట్లో లేకపోయేసరికి వీళ్ళు కూడా పిల్లల్లో కలిసిపోయారు. వదినా మనం కూడా ఈ రంగులతో ఆడుకుందాం దా, ఎప్పుడూ ఉండే పనేగా అని అంజలిని లాక్కెళ్ళింది రామ్ చెల్లెలు. ఇద్దరూ ఆ రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు. ఇంతలో పిల్లాడి ఏడుపు వినిపించింది. అయ్యో వాడేడుస్తున్నాడు అని ఇంట్లోకి పరిగెత్తింది. వీడి ఏడుపు ఆపడం లేదు అంజలి, కాస్త చూడు అని రామ్ తల్లి అంటే సరే అత్తయ్య అని వాడిని ఎత్తుకొని అలాగే రూమ్‌కి తీసుకెళ్ళి పాలు పట్టింది. వాడు నిద్రపోయాక బెడ్ మీద పడుకోబెట్టి లేచి చూసింది. ఉదయం రామ్ ఇచ్చిన ఫైల్ రూమ్‌లో పెట్టడానికి రాగా రామ్ చెల్లెలు పిలిచేసరికి బెడ్ మీదనే పెట్టి వెళ్ళింది. ఇప్పుడు చూసుకోకుండా ఆ ఫైల్ మీద పడుకుంది. రంగంతా ఫైల్‌కి అంటుకుంది. గబుక్కున ఆ ఫైల్ తీసి చూసింది. రంగు లోపల పేపర్స్‌కి కూడా అంటుకుంది. ఇప్పుడు రామ్ వచ్చి అడిగితే ఏం చెప్పాలి? చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని అన్నాడు. ఇప్పుడు ఎలా అనుకుంది. ఇంతలో కిందకి రమ్మని పిలిస్తే వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వంట చెయ్యమ్మా అంటే సరే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వంట చేస్తుంది. కానీ రామ్ ఎప్పుడు ఇంటికి వస్తాడని గుమ్మం వైపు ఊరికే చూస్తూ ఉంది. రామ్ వచ్చేవారికి లేట్ అయ్యేలా ఉంది. పిల్లలు ఆకలి అంటున్నారు. మీరు తినండి అని అందరికీ వడ్డించింది. అంతా తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. బాబుని కూడా పాలు పట్టి ఉయ్యాలలో పడుకోబెట్టింది. వాడింకా తెల్లారే లేస్తాడు. కిందకి వచ్చి రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంతలో రామ్ వచ్చాడు. ఒక 2 మినిట్స్ అంజలి, ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు. అంజలి పక్కనే ఉండి ప్లేట్లో పెట్టి వడ్డిస్తుంది. అన్నం పెడుతుంటే చేతులు వణుకుతున్నాయి. చెమటలు పడుతున్నాయి. రామ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ అంజలి అంటే హా అంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రమ్మన్నాను. వెళ్ళావా అంటే హా అండి వెళ్ళాను. మీకు కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పారు అంది. రామ్ తింటూ అంజలి నడుం మీద రంగు అంటుకొని ఉండడం చూసి ఏంటి చిన్నపిల్లలా కలర్స్‌తో ఆడుకున్నావా అని అన్నాడు. అంజలి గుండె జల్లుమంది. తడబడుతూ అదేం లేదండి అంది. అయినా స్నానం చేశానుగా ఈయనకెలా తెలుసు అని మనసులో అనుకుంది. నాకెలా తెలుసు అని ఆలోచిస్తున్నావా అన్నాడు. తలను లేదు అన్నట్లుగా ఊపింది. ఇదిగో ఇక్కడింకా పోలేదు అని చెయ్యి నడుం మీద పెట్టాడు. షాక్ తగిలినట్టు అనిపించింది అంజలికి. అంజలి కంగారు చూసి ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని అంటే అయ్యో అదేం లేదండి బానే ఉన్నాను అని తడబడుతూ అంది అంజలి. రామ్ తినేసి నువ్వు తిన్నావా అంటే కంగారులో ఏం చెప్పాలో తెలియక తలను అడ్డంగా నిలువుగా ఊపింది. తింగరి, తిన్నావా లేదా అని చెప్పడానికి కూడా కంగారు పడుతున్నావు అని కూర్చో అని చేయి పట్టి కూర్చోబెట్టి తనకి వడ్డించాడు. రామ్ మీద ఉన్న భయంతో గబగబా తినేసింది. ఎందుకే ఈరోజు ఏమైంది నీకు అలా ఉన్నావు అంటే అబ్బే ఏం లేదండి బానే ఉన్నాను అంది.
ఇంతలో రామ్ ఫోన్ మోగింది. హలో డాక్టర్ అంటూ రామ్ పక్కకి వెళ్ళాడు. అంజలి అదంతా క్లీన్ చేసే పనిలో పడింది. రామ్ కోసం ఏది చేసినా అంజలి స్వయంగా చేస్తుంది. వేరే వాళ్ళకి చెప్పదు. అంజలి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంజలి ఒక్కతే కూతురు. అమాయకురాలు. చదువుకున్నా కూడా గడుసుగా అస్సలు మాట్లాడలేదు. అంజలి ఫోటో చూసి రామ్ అంజలిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రి రామ్ గురించి తెలుసు కాబట్టి అంజలి అయితేనే వాడిని తట్టుకోగలదు అని వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేదు. రామ్ మంచివాడే, కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అంతా హిట్లర్ అని అంటారు. పెళ్లి తర్వాత అంజలి కాపురానికి వచ్చాక రామ్ గురించి తెలుసుకొని తనకు తగినట్లుగా ఉండడం నేర్చుకుంది. రామ్ కూడా అంజలి కోసం ఏదో ఒకటి ఇవ్వడం, బయటికి తీసుకెళ్లడం చేసేవాడు. బయట ఎంత గంభీరంగా ఉన్నా బెడ్రూమ్లో అయితే అంజలిని చాలా స్మూత్గా చిన్నపిల్లలా హ్యాండిల్ చేస్తాడు. కొద్ది రోజులకే అంజలికి ప్రెగ్నెన్సీ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాక తనకు గర్భసంచిలో కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు. బాబు పుట్టాక కూడా అంజలికి ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ రామ్ వెళ్ళమన్నాడు అని హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయితే వేసుకుంటుంది. కానీ ఎందుకు ఏమిటి అని అడగలేదు. రామ్ అంతా చూసుకుంటాడు అన్న నమ్మకంతో. రామ్ డాక్టర్తో మాట్లాడుకుంటూ రూమ్లోకి వచ్చాడు. ఓకే డాక్టర్, తను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అంటే మీ వల్లే. థ్యాంక్ యూ డాక్టర్ అని ఫోన్ పెట్టేశాడు. బాబు పడుకొని ఉన్నాడు. అంజలి ఈ రూమ్లోకి పాలు తీసుకొని వచ్చింది. పాలు తాగి రామ్ ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాడు. అంజలి పడుకుంటుంది. రామ్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చి పడుకుంటాడు. ఇది వాళ్ళ రొటీన్. అంజలికి ఉన్న ప్రాబ్లం వల్ల వారి మధ్య శారీరక సంబంధం లేదు. రామ్ వచ్చి అంజలిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని పడుకుంటాడు. అంజలికి తనని రామ్ ఎందుకు ముట్టుకోడు అని అడగాలని ఉంటుంది. కానీ రామ్ని అడిగే ధైర్యం లేదు. అలా అని వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్లు కూడా అనిపించదు. రోజులాగే ఈరోజు కూడా పాలు తీసుకొని వచ్చింది అంజలి. రామ్ బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. పాలు ఇస్తున్నప్పుడు కూడా అంజలి చెయ్యి వణుకుతుంది. దీనికి ఏమైంది ఇవాళ అనుకున్నాడు. పాలు తాగి అంజలి, నీకు ఉదయం ఇచ్చిన ఫైల్ ఇవ్వు అన్నాడు. అంజలి నిలబడి గుడ్లు తేలేసి చేతులు పిసుక్కుంటున్నది. రామ్ చూసి అంజలి నిన్నే వెళ్ళు అంటే అది అది అని నసుకుతుంది. రామ్కి చిరాకొచ్చి నిన్నే వెళ్ళు, వెళ్ళి తీసుకురా అన్నాడు. అంజలి భయపడుతూనే వెళ్ళి ఆ ఫైల్ తెచ్చి ఇచ్చింది. ఆ ఫైల్ పరిస్థితి చూసిన రామ్కి కోపం నశాలానికి అంటింది. కోపంగా ఏంటిది అన్నాడు. అంజలి వైపు చూసేసరికి భయంతో గజగజ వణుకుతుంది. ఇది ఇలా అయింది కాబట్టే అంజలి ప్రవర్తన ఇలా ఉంది అని అర్థమయ్యింది. అంజలి అంటే రామ్కి చాలా ఇష్టం. అందరిలా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేడు. కానీ అంజలి అంటే చాలా ప్రేమ. అంజలి అమాయకత్వం అంటే ఇంకా ఇష్టం. ఏ కల్మషం లేకుండా చిన్నపిల్లలా ఉంటుంది. తడబడుతూ కళ్ళ నిండా నీళ్లతో, నన్ను క్షమించండి, అది పొరపాటున జరిగింది. నేను కావాలని చేయలేదు. మీరు దీనికి ఏ శిక్ష వేసినా సరే భరిస్తాను అంది. పెళ్ళైన తర్వాత అంజలి ఇంతవరకు ఏ తప్పు చేయలేదు. రామ్కి సంబంధించిన ప్రతి చిన్న విషయం తనే చూసుకుంటుంది. ఇప్పుడు అంజలి ఇలా తనకు అంతలా భయపడడం నచ్చలేదు. తన కోపం పక్కన పెట్టి ఏ శిక్ష వేసినా ఓకేనా అని కొంటెగా అన్నాడు. అంజలి తల వంచుకొనే ఉంది. రామ్ వైపు కనీసం తల తిప్పి కూడా చూడడం లేదు. రామ్ అలాగే కూర్చొని అంజలి చేయి పట్టి లాగాడు. ఏదో ఆలోచనలో ఉన్న అంజలి ఆ ఫోర్స్కి బ్యాలెన్స్ చేసుకోలేక వెళ్ళి రామ్ గుండెల మీద పడింది. అయ్యో క్షమించండి అని లేవబోతే ఆమె తలపై చేయి పెట్టి తన గుండెలకు హత్తుకున్నాడు రామ్. రామ్ ఇలా స్పందిస్తాడు అని అసలు ఊహించని అంజలి షాక్ అయింది. మెల్లగా అంజలిని లేపి ఆమె మొహాన్ని తన 2 చేతులతో పట్టుకొని, నా బంగారు బొమ్మవి నువ్వు, నిన్నేమైనా అంటానా నేను అని ఆమె పెదవుల్ని అందుకున్నాడు. మండుటెండలో దొరికిన పండు మామిడిలా ఆమె పెదాల్ని జుర్రుకుంటున్నాడు రామ్. ఇలా ఆమె అధరామృతాన్ని తాగి చివరిగా ఆమె పెదవి కొరికి వదిలాడు రామ్. సహా ఏంటండి అలా కొరికారు అని అంటే, నువ్వేగా ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అన్నావు అని అన్నాడు. అంజలి సిగ్గుతో తల వంచుకుంది. అప్పుడే సిగ్గుపడిపోతే ఎలా, ఇంకా పనిష్మెంట్ అయిపోలేదు అన్నాడు రామ్. అంజలికి ఏమర్థం కాక అయోమయంగా చూసింది. రామ్ నవ్వుతూ, నువ్వు మొద్దు అని నాకు బాగా తెలుసు బంగారం అని ఆమె పెదవుల్ని మళ్ళీ అందుకొని జుర్రుకున్నాడు. ఈసారి అంజలి కూడా తన్మయత్నంలో రామ్కి సహకరిస్తుంది.
చాలా కాలం తర్వాత రామ్ ముద్దు పెట్టేసరికి అంజలికి జివ్వుమని లాగినట్లు అనిపించింది. ఏవేవో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు అనిపించింది. ఏదో లోకంలో తేలుతున్నట్లు అనిపించింది. రామ్ ఇన్ని రోజుల దూరాన్ని తన ముద్దుతోనే తెలియజేస్తున్నట్లు అనిపించింది. కాసేపటికి రామ్ అంజలిని వదిలి కొంటెగా చూస్తూ, ఈ రోజు నుంచి రోజు పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాను. లేకపోతే ఇన్ని రోజులు నిన్ను పక్కన పెట్టుకొని పస్తు పడుకోవడం ఎంత కష్టమో తెలుసా? ఈ రోజు నుంచి చెప్తా నీ సంగతి అని అంజలి ఏదో అడగబోతుంటే తన పెదవులను అందుకొని ఆమె పైట లాగేశాడు. క్షణాల్లో ఆమెను నగ్నంగా మార్చి, ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా? నేను ఎంత వేదనను అనుభవించానో తెలుసా అని ఆమె శరీరంలోని అణువణువు పులకరించేలా ముద్దుల ముద్రలు వేశాడు. తీయటి పంటి గుర్తులు ఇచ్చాడు. అంజలి ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగా మెలికలు తిరుగుతుంది. ఆమె సాన్నిహిత్యం కోసం తప్పించిపోతున్న అతను ఆమెను పులకరింపజేసి ఆమెలో లీనమయ్యాడు. ఇద్దరూ అలసిపోయారు. అతని దాహం తీరే వరకు అంజలిని వదల్లేదు రామ్. ఇంకా నా వల్ల కావడం లేదు, ప్లీజ్ అండి, నాకు ఓపిక లేదు అని అంది అంజలి. నువ్వేగా ఏ శిక్ష అయినా వేయమన్నావు, నాకు ఇంకా కావాలి అని ఆమెను నిద్రపోనివ్వలేదు. అంజలికి ఓపిక లేకపోయినా ఎన్నాళ్ళ నుంచో వేచిన విరహవేదనకు రామ్ తన దాహాన్ని తీరుస్తున్నట్లు అనిపించి ఆ తీయటి బాధను అనుభవించింది. ఇలా ఒక మధురమైన రాత్రి గడిచిపోయింది. నెక్స్ట్ డే రామ్ ఆఫీస్కి వెళ్తూ, ఈ ఫైల్ మధ్యాహ్నం ఒకరు వస్తారు, వాళ్ళకివ్వు అని ఇచ్చాడు. అంజలి ఆ ఫైల్ని ఏదో భూతాన్ని చూసినట్లు చూస్తుంటే రామ్ అంజలిని కదిపి కన్ను గీటి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంజలి మాత్రం గబగబా ఆ ఫైల్ తెచ్చి బీరువాలో పెట్టి హమ్మయ్య అనుకుంది. ఆ రోజు రాత్రి రామ్ ఇంటికి వచ్చాక అంజలి రోజులాగే పాల గ్లాసుతో గదికి వచ్చింది. రామ్ పాలు తాగుతుంటే మెల్లగా నసుగుతూ, ఏమండి, నన్ను ఒక ప్రశ్న చాలా రోజుల నుండి వేధిస్తుంది, ఆన్సర్ చెప్తారా అని అంది. ఏంటి, ఇన్ని రోజులు నన్నెందుకు ముట్టుకోలేదు? అదేగా నీ ప్రశ్న అన్నాడు రామ్. అంజలి నోరు వెళ్ళబెట్టి, మీకెలా తెలుసు అంది. అది పక్కన పెట్టు కానీ ఇవాల్టి ఫైట్ ఉందా లేదా ఎక్కడైనా వేశావా అని అన్నాడు రామ్. అయ్యో ఉందండి, కానీ నా ప్రశ్నకు జవాబు అంటే ఎన్ని రోజులుగా డాక్టర్ని ఎందుకు కలుస్తున్నావు అన్నాడు. మీరేగా వెళ్ళి కలవమంది అంది అంజలి. మరి అప్పుడు ఎందుకు అడగలేదు అన్నాడు రామ్. ఏదైనా ఉంటే మీరు చూసుకుంటారుగా అంది. అంతేగా, నేనుండగా నీకు అలాంటి తిక్క తిక్క డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? అది వదిలేసి ఇవాళ పొద్దునిచ్చిన ఫైల్ తేపో అన్నాడు. అంజలి వెళ్ళి ఎంత వెతికినా ఫైల్ కనపడక వచ్చి రామ్ ముందు చేతులు పిసుక్కుంటూ నిలబడింది. రామ్ కొంటగా చూస్తూ, ఆర్ యూ రెడీ ఫర్ స్వీట్ పనిష్మెంట్ బంగారం అన్నాడు. అంజలి కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూడగా ఇది రామ్ ప్లాన్ అని అర్థమయ్యి సిగ్గుపడింది. భార్యలు ఇంట్లో ఉంటుంది నీకేం పని అంటారు, కానీ ఇంటిని, పిల్లల్ని, భర్తను, అత్తమామల్ని అందరికీ వడ్డించాలి, అందరి బాగోగులు చూడాలి. అసలు ఈ ప్రయాణంలో ఆడది తన గురించి తాను మర్చిపోతుంది. అలాంటి వాళ్ళను చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అవమానించడం, ఇష్టానుసారం తిట్టడం చేయకుండా అర్థం చేసుకొని వాళ్ళని ఎలా మార్చుకోవాలి అని సున్నితంగా వ్యవహరించండి. ఇలా నవ్వులతో, తీయటి బాధలతో ఈ కథ సుఖాంతం అయ్యింది. మీకు ఇలాంటి సందర్భం ఆధారంగా ఉండే కథలు కావాలి అంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఉన్న ఈ స్టోరీని హైప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.